హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మనం టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పచ్చడి చేసేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 2 కేజీల చికెన్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్నాను తగినంత. 8 నిమ్మకాయలు, 2 చిన్న గ్లాసుల కారం, 1 చిన్న గ్లాసు ఉప్పు, అరకప్పు అల్లం వెల్లుల్లిపాయ, 4 చెక్క ముక్కలు, 2 లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు తీసుకున్నాను. మెంతులు అర స్పూన్ అండి. ఆవాలు 2 స్పూన్లు తీసుకున్నాను. చేసేసుకుందామైతే. ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు కలుపుకుందాము బాగా. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ముక్కకు పట్టేలాగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గరం మసాలాలు ఉన్నాయిగా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఎగిపోయినయి ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. మెంతులు, ఆవాలు చిటపటలాడుతున్నాయి కదండీ! ఆవాలు. ఇప్పుడు తీసేసుకొని ఇవి కూడా ఆ ప్లేట్‌లోనే వేసేసుకొని మిక్సీ జార్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోనే కలిపిన చికెన్ ఉంది కదా! ఉప్పు, పసుపు కలిపిన చికెను మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి. మూత తీసి చూద్దాము. వాటర్ చూసారా పైకొచ్చింది మొత్తం. దాంట్లో నుంచి ఊరి అసలు వాటర్ పోయలేదు. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కొద్దిసేపు ఉంచేద్దాం. మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా చూసారా మొత్తం ఇంకిపోయింది వాటర్ అనేది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుందాము. దాంట్లో నేను అర కేజీ ఆయిల్ వేసుకున్నానండి. పెద్ద బాండీ పెట్టుకోండి. నేను ఉడకపెట్టిన చికెన్ అంతా ఇందులో సరిపోయింది. మొత్తం వేసేసుకొని వేయించుకుంటున్నాను. మరీ కరకరలాడేదాకా వేపకండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే చాలు. మధ్య మధ్యలో కలుపుకుంటా జాగ్రత్తగా ముక్క విడిపోకుండా. చూసారా బ్రౌన్ షేడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. పెద్దదొకటి తీసుకుని ఇలాంటిది చక్కగా నూనె వారేలాగా తీసేసుకోండి. ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా! చక్కగా వేసేసుకొని వేపేసుకోండి. ఇప్పుడు అదే గరం మసాలా అదే బాండీలో గరం మసాలా పట్టుకున్నాంగా మిక్సీ అది కూడా వేసేసుకుందాము. నేను ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను. నేను 2 చిన్న గ్లాసులు తీసుకున్నాను అని చెప్పా కదా! కరెక్ట్‌గా సరిపోద్ది. అలాగే ఉప్పు చిన్న గ్లాస్ మొత్తం తీసుకోకండి. కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మరుసటి రోజు కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే తీసుకోలేం కదా! ఇప్పుడు ఇది మొత్తం చికెన్ ఫ్రై చేసాం కదా! అదంతా ఇందులో వేసేసుకుందాం. ఇది మొత్తము కింద నుంచి పైకి చక్కగా కలుపుకొని ముక్కకు పట్టేలా కలిపేసుకుందాం. చూసారా అండి? చక్కగా కలిపేసుకున్నాము. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక మనం 8 నిమ్మకాయలు తీసుకున్నాం కదా! ఆ రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా. చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేసుకుంటున్నా ఈ టైంలో. దీన్ని మొత్తం కలుపుకుందాం ఒకసారి. కింద నుంచి పైదాకా మొత్తం ముక్క పట్టేదాకా కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటదండి. బయట నుంచి తెచ్చుకుంటే ఎంతో రాదండి. ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తది. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. చూసారా? మరుసటి రోజుకి నూనె ఎలా పైకి తేలిందో నేను టేస్ట్ చేసి చెప్తానండి. పచ్చళ్ళంటే నాకు చాలా ఇష్టము. వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని తిన్నా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఆ రోజు మనకి చికెన్ తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటది. తిని చూద్దాము.
చాలా టేస్టీగా ఉందండి పచ్చడి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.